ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు వ్రతాలు చేసేటప్పుడు మాత్రం ఉల్లి వాడకం నిషేధం. కొంతమంది మాల ధరించిన వారు కూడా దీక్షలో ఉన్నన్ని రోజు ఉల్లిని తినరు. అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది? పర్వదినాల్లో ఉల్లిని తినకూడదని మరియు ఉల్లితో తయారు చేసిన నైవేద్యాన్ని దేవుడికి పెట్టకూడదనే నియమాన్ని ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మథనం జరిపినప్పుడు అందులో నుండి ఎన్నో రకాల వస్తువులు ఉద్భవించాయి. అందులో ఉద్భవించిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలందరికీ పంచుతూ ఉంటాడు. దీన్ని గమనించిన రాహువు కేతువులు మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచి రాక్షసులకు పంచడాన్ని గ్రహించి దేవతలందరూ కూర్చొని ఉన్న వరుసలో మారువేషంలో దేవతా రూపంలో వచ్చి కూర్చుంటారు. ఇలా మారువేషంలో ఉన్న రాహుకేతువులని శ్రీ మహావిష్ణువు గమనించకుండా రాహుకేతువులకి కూడా అమృతాన్ని పంచిపెడతాడు. అమృతాన్ని అందుకున్న రాహుకేతువులు వెంటనే తాగేస్తారు. కానీ అమృతం వారి గొంతులోకి దిగకముందే శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని గ్రహించి తన సుదర్శన చక్రంతో రాహుకేతువుల తలని నరికేస్తాడు. అప్పుడు రాహుకేతువుల నోట్లో ఉన్న అమృతపు చుక్కలు భూమిపై పడి ఆ ప్రాంతమంతా ఉల్లి మొక్కలు పుట్టుకొచ్చాయి. ఉల్లిపాయలో అమృతపు గుణాలు ఉన్నాయి కాబట్టి శరీరానికి తగిలే గాయాలని నయం చేయడానికి ఆ కాలంలో ఉల్లిపాయలని ఉపయోగించేవారు. ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకునే ఆహారాన్ని సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలుగా విభజించారు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనిషిలో ఉండే ఈ గుణాలని పెంచడమో తగ్గించడమో జరుగుతుంది. ఉల్లి, వెల్లుల్లి వంటివి మనిషిలో రాజసిక గుణానికి సంబంధించినవి. ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మనం చేసే పనిలో సరైన ఏకాగ్రత లేకపోవడం, విపరీతమైన కోపం, మనిషిని ఉద్రేకపరిచే కోరికలు కలుగుతాయి. అలాగే ఉల్లి అనేది రాక్షసుల శరీరం నుండి పుట్టింది కాబట్టి అమృతపు లక్షణాలు ఉన్నప్పటికీ దేవుడికి పెట్టే నైవేద్యంలో ఉల్లిపాయని ఉపయోగించరు. జై శ్రీకృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.